హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక టైప్ ఆఫ్ దోశలు వేస్తున్నా చూడండి. మల్టీగ్రెయిన్ ఆటలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఇది క్యారెట్ తురిమి వేసాం. మల్టీగ్రెయిన్ ఆటలో కలిపి దోశలాగా పోసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పోసారా, పోయలేదా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇందులో ఉప్పు వేసేసేయండి, కొంచెం జీలకర్ర వేసి పోస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా సేమ్ ఇట్లా దోశ కంటెంట్స్లా కలిపేసి కొంచెం ఒక 5 minutes ఫార్మేషన్ చేసేయాలి. ఫార్మేట్ అయిపోవాలి. ఒక 10-15 minutes అయినా డైరెక్ట్ అయినా పోయొచ్చు. నేను ఇప్పుడు పొద్దున్న లేసినప్పుడు కలిపి పెట్టేసిన. ఇందులో కొంచెం పెరుగు కూడా వేయండి, ఉప్మా రవ్వ కూడా వేయండి, ఇష్టం. నేనైతే ఉప్మా రవ్వ వేయలేదు, ఓన్లీ అన్నీ కలిపి పట్టించిన పిండి. అన్నీ అంటే గోధుమలు, జొన్నలు, రాగులు, కొన్ని బియ్యం వేసి పెట్టించాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇంట్లో కొర్రలు అన్నీ అన్నీ వేసి పట్టించిన అనమాట. అప్పుడప్పుడు చపాతీలు చేస్తే ఈ పిండితో, అప్పుడప్పుడు దోశలా కూడా పోస్తాను అనమాట. చాలా హెల్దీ ఫుడ్. అప్పటికప్పుడు కలిపి పోసుకోవచ్చు. పిల్లలు, మగవాళ్ళు ఆఫీస్ నుండి రాగానే ఏదన్నా సాయంత్రం పూట స్నాక్స్ లాగా, పొద్దున పూట టిఫిన్ లాగా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం పెరుగు కూడా వేయండి, ఎందుకంటే అప్పటికప్పుడు కలుపుకుంటాం కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా ఉంటే చాలు, బాగా వస్తాయి. మరీ పలసగా వద్దు, మరీ లూజ్గా వద్దు. ఒక్కసారి ఒక దోశ కలిపి ఒక దోశ వేస్తే మీకే అర్థమవుతుంది. దోశ అయితే వేస్తున్నా చూడండి. మామూలుగా మనం వేసిన దోశ, ఆ దోశ పిండి అంతా నీట్గా రావు, ఎందుకంటే ఇవన్నీ వేస్తాం కాబట్టి. కానీ హెల్తీ కదా, టేస్టీ, హెల్తీ. చూడటానికి కలర్ఫుల్. కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజు ఒకే రకం అంటే కొంచెం ఇది కదా, పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు. ఇట్లా కలర్ఫుల్గా ఉంటాయి. పైన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ అన్నీ తగులుతుంటాయి కదా, తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర వేయడం మర్చిపోకండి, నములుతుంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఎలా వస్తుంది. చేసుకున్నాను. దోశ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇందులోకి ఏ పచ్చడైనా ఓకే, అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలైతే ఉత్తగైనా తినొచ్చు. మనమైనా సాసు అది ఏదైనా తినొచ్చు. వచ్చేయండి ఫ్రెండ్స్, వేడి వేడి టిఫిన్ తిందాం. నములుతుంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అన్ని ఫ్లేవర్స్ తగులుతాయి కదా, ఎంత టేస్ట్ ఉంటుందంటే తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.